ఒక్కసారిగా ప్రాపగాండా ప్రతి జాతీయవాదికి కనబడుతున్నటువంటిది నేను మొన్నటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది జాతీయవాదులు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా మనకి తెలియకుండానే కొన్ని వందల కొద్దీ యాంటీ ఇండియా, యాంటీ మోడీ, యాంటీ హిందుత్వ, యాంటీ జాతీయవాదానికి సంబంధించినటువంటి ఆహ్, ఇవొచ్చేస్తున్నాయి. పోస్టులు మనకొచ్చేస్తున్నాయి. అందులో పాకిస్తాన్ వాళ్ళయొస్తున్నాయి. తర్వాత ఇరాన్ వాళ్ళయొస్తున్నాయి. ఇరాక్ వాళ్ళయొస్తున్నాయి. భారతదేశాన్ని ద్వేషించే టర్కీ వాళ్ళయొస్తున్నాయి. అకస్మాత్తుగా అంటే ఆల్గారిథమ్స్‌లో ఏదో భారీ చేంజ్ కనిపిస్తోంది. కావాలని చెప్పి జాతీయవాదుల మైండ్ సెట్ మార్చడం కోసం ఒక గట్టి ప్రయత్నం జరుగుతుంది. అక్కడ అభూత కల్పనలతో కూడినటువంటి పోస్టుల్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటి మాట కనబడుతుంది. ఇప్పుడు ఇలాంటి వాటిట్లో ఇందాక నేను ఒకటి చూసింది, యూపీఐ ట్రాన్సాక్షన్స్ వదిలేశారు జనమందరూ కూడా. రివర్స్ అయిపోయింది. దాదాపుగా 40% అయిపోయింది. ఏదైతే మొన్న నిర్మలా సీతారామన్ పెట్టిన బిల్లు తర్వాతనే జనాలందరూ నోట్లే వాడుతున్నారు అన్నటువంటిది. నోట్ల వాడకము గతం నుంచి పెరుగుతూ వచ్చింది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ వచ్చినాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే లేదు వెనక్కి వెళ్ళిపోయారు జనం అని చెప్పేటటువంటి అమాయకత్వంలో వీళ్ళు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. 21 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ లాస్ట్ ఇయర్ నుంచి 314 లక్షల కోట్లకి చేరితే అబ్బెబ్బే అది కాదు అని చెప్తున్నారు. అంటే వీళ్ళు పక్కా ఫేక్ న్యూస్కి మన నెత్తిన అబద్ధాలను రుద్దుతున్నారు. పదే పదే అబద్ధాలు రుద్దితే మనం దారి మళ్ళుతాం, దృష్టి మళ్ళుతామని ఫీల్ అవుతున్నారు వీళ్ళు.